డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి కోమటిరెడ్డిపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. కోమటిరెడ్డి ఒక పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అంటూ పేర్ని నాని అన్నారు. ఇక పవన్ సినిమాలను మంత్రి ఆపాల్సిన అవసరం ఏముంది అంటూ అన్నారు. ఇక మ్యాట్నీ నుంచే అదే ఆగిపోతుంది అంటూ కూడా తెలిపారు. ఇక పవన్ సినిమా కొన్న వాళ్ళు కూడా బికార్లు అయ్యారు అంటూ పేర్ని నాని ఆరోపించారు. ఇక పవన్ నిర్మాతలు కూడా ప్రభుత్వానికి జీఎస్టీ ఇంతవరకు కూడా కట్టలేదు అంటూ ఆరోపించారు. ఇక నిన్న పవన్ సినిమాలు ఆపేస్తానంటూ కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. ఇక దిష్టి వ్యాఖ్యలపై కూడా క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అసలు పేర్ని నాని ఏమన్నారో ఇప్పుడు ఒకసారి విందాం. బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా? చూసా ఇందాక స్టేట్మెంట్. ఆయన ఏమంటాడు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు, సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్లా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్ ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అంటే అడుగుతున్నాను. సినిమాలకు జీఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకడు వచ్చి ఆపాలండి. మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా? విజువల్స్ చూసినట్లయితే పేర్ని నాని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే సెటైర్లు వేశారు. ఇక అసలు నువ్వేంటి సినిమా ఆపేది, మ్యాట్నీ షోకి ఆ సినిమాని తీసేస్తారు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం పవన్ సినిమా కొన్న నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంతవరకు కూడా ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు అంటూ కూడా ఆరోపించారు. ఇక ప్రభుత్వం కూడా ఈ జీఎస్టీ పైన ఇంతవరకు ఎటువంటి ప్రశ్నలు కూడా వేయలేదు అంటూ అన్నారు. ఇక ఒకవేళ ఆ స్థానంలో పవన్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇదే చేసేవారా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి మరియు పవన్ కళ్యాణ్ అయితే దిష్టి వ్యాఖ్యలు చేశారు. దీనిపైన అయితే పేర్ని నాని గట్టిగానే సెటైర్ వేశారు. ఇక అసలు నిన్న కోమటిరెడ్డి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి విందాం. ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ప్రస్తుతం కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను చూసుకున్నట్లయితే కనుక పవన్ ఏదైతే దిష్టి వ్యాఖ్యలు చేశారో దానిపై తెలంగాణ మొత్తాన్ని అవమానపరిచినట్లుగా కూడా అనిపించిందని ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం తెలంగాణ గురించి ఇలా అనడం వెనుక ఇప్పుడు మీరు క్షమాపణలు చెప్పకపోతే మీ సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని 1-2 రోజుల కంటే కూడా ఎక్కువగా ఆడనివ్వము, ఆపేస్తామంటూ కూడా కోమటిరెడ్డి తెలపడం మనం చూసాం. అసలు ఈ దిష్టి వ్యాఖ్యలపై మొత్తం ప్రస్తుతం అయితే ఇంకా నిన్న దీని గురించి లెటర్ కూడా వచ్చింది జనసేన నుంచి. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇక జనసేన వాళ్ళు కూడా నియోజకవర్గం నుంచి అయితే ఒక లెటర్ అందించారు. ఇక ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇవన్నీ కూడా ఈ క్రమంలో ఆ మాటలని కూడా వక్రీకరించవద్దు అని కూడా ఆ ప్రెస్ నోట్లో అయితే తెలపడం మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అసలు ప్రస్తుతం ఈ గొడవ అంతటికి కూడా కారణం ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ ఏ వ్యాఖ్యలు చేశారు అనేది ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏవైతే కోనసీమ పచ్చదనం పైన తెలంగాణ వాళ్లే కారణం అంటూ కూడా ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి కంప్లీట్ గా కూడా కోమటిరెడ్డి అయితే దాన్ని వ్యతిరేకిస్తూ క్షమాపణలు చెప్పాలని కూడా చెప్పారు. ఇక నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏవైతే ఈ క్రమంలో మాటలు జరిగాయో వాటన్నిటిని కూడా వక్రీకరించవద్దు అంటూ కూడా జనసేన వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇటు కోమటిరెడ్డి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరియు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిన్న మంత్రి పేర్ని నాని కూడా సెటైర్లు వేయడం జరిగింది. ఇక ఇవన్నీ కాదు, మొత్తానికైతే అసలు మీరే సినిమా ఆపేయడం ఏంటి, ఎటు తిరిగి మ్యాట్నీ షోకి ఆపేస్తారు అంటూ కూడా పేర్ని నాని ఇటు సెటైర్ వేయడం కూడా జరిగింది.